ఎక్సర్సైజెస్ లేదా వర్కౌట్ చేసిన తర్వాత మజిల్స్ లో పెయిన్ రావడం అనేది సాధారణంగా చూస్తూ ఉంటాం. అయితే ఈ పెయిన్స్ అన్నవి మజిల్ సోర్నెస్ లేదా మజిల్ లేదా జాయింట్ కి అయిన ఇంజురియా అన్నది ఎలా గుర్తించాలి అనే దాని గురించి తెలుసుకుందాం. అందరికీ నమస్కారం, నేను మీ డాక్టర్ శ్రీరామ్. కొంతసేపు ఎక్సర్సైజ్ చేసిన తర్వాత చాలా మందిలో మనం పెయిన్స్ అనేవి గమనిస్తాం. అయితే ఈ పెయిన్స్ అనేవి రెండు విధాల కారణాల వల్ల రావచ్చు. ఒకటి వచ్చేసి డిలేడ్ ఆన్సెట్ మజిల్ సోర్నెస్ లేదా డామ్స్ అంటారు. ఈ సోర్నెస్ అన్నది జనరల్ గా కామన్ గా చూస్తుంటాం. ఇది జనరల్ గా 12 to 24 అవర్స్ తర్వాత వస్తుంది ఈ పెయిన్ అనేది కొంచెం డల్ లేకింగ్ లా ఉంటుంది. అంత సివియర్ గా ఏముండదు. ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ మూమెంట్స్ లో కొంచెం పెయిన్. సాధారణంగా దీని నుంచి రిలీఫ్ రావాలంటే కొంచెం హైడ్రేషన్, జెంటిల్ ఎక్సర్సైజెస్ చేయడం ద్వారా రిలీఫ్ పొందుతుంది. రెగ్యులర్ ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటే ఇటువంటి పెయిన్స్ నుంచి కూడా రిలీఫ్ పొందుతుంది. అదే రెండో రకమైన పెయిన్, ఇంజురీస్ వల్ల వచ్చే పెయిన్స్ ఎలా అంటే ఈ పెయిన్స్ అనేవి సడన్ గా మొదలవుతాయి. ఆల్ ఆఫ్ ఏ సడన్ సివియర్ పెయిన్ స్టార్ట్ అవుతుంది. జనరల్ గా ఒక పాప్ లైక్ ఫీలింగ్ వచ్చినట్టు లేదా గివింగ్ అవే ఫీలింగ్ వచ్చినట్టు పర్టికులర్ మజిల్లో మనకు ఆ ఫీలింగ్ రావాలి. ఈ పెయిన్ వచ్చిన వెంటనే కదిలించడం లేదా నడవడం అన్నది చాలా ఇబ్బంది అవుతుంది. ఇటువంటి పెయిన్స్ వచ్చినప్పుడు మనం జనరల్ గా ఎక్స్పర్ట్ ని కన్సల్ట్ చేయడం ఇంపార్టెంట్. ట్రీట్మెంట్ ఫాలో అవడం ద్వారానే రికవరీ పొందడం జరుగుతుంటుంది. మరింత ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ ఫాలో ద ఛానల్. ధన్యవాదాలు.